మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయా. గడిచిన క్షణం వరకు మమ్మల్ని సజ్జలుగా ఉంచినందుకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధనను బట్టి అయా చెప్పిన సాక్ష్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాను ప్రభా. నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. పిన్నగారేరమ్మా, స్వప్న గారు పిన్నేరే రావాలి, పగలు రమ్మని చెప్పాను. ఇంతకుముందే మాట్లాడాను, సాయంత్రం అయినా సరే తప్పకుండా రావాలని చెప్పండి. సరే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచిది. తీయండి పరిశుద్ధ గ్రంథాలు తెరవండి అందరూ కూడా. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం. ఇంకెవరు మాట్లాడుతూ ఇటు తిరగదు. బైబిల్ ఏది గొడవలు లేకుండా కోతకెళ్ళినట్టుంది. ఒకసారి రెండుసార్లు ఎన్నిసార్లు చెప్పాలి? 10 గంటలకు రావాలి, బైబిల్ తీసుకురావాలి. ఇది రెండోసారి చెప్పనిచ్చుకోవద్దు. అందరూ తీసి చూడండి, నేను చదువుతాను. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుతున్నాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తైన యేసు అని చెప్పిరి. చదవబడిన వాక్య భాగం మన హృదయములలో నీరు కట్టి ఫలించునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమిటి గాడిద, గాడిద పిల్ల? ఏమిటి యేసు ప్రభులు వారి గాడిదని ఎక్కడం ఏంటి? ఏంటి జనాలు చెట్ల కొమ్మలు బట్టలు దారి పొడుగున పరవటం ఏంటి? గాడిద పిల్ల మీద వేయటం ఏంటి? యేసు ప్రభులు వారు ఆ గాడిద మీద కూర్చోవటం ఏంటి? గాడిద మీద కూర్చున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో ఆ స్థలం నుంచి యెరూషలేమునికి వెళ్ళటం ఏంటి? దీనిలో ఉన్న ఆత్మీయ సత్యం ఏంటి అని ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభులు వారు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. గమనించాలి, పూర్వపు దినాల్లో ఎవరైనా రాజు అయ్యారు అంటే గనక ఏనుగును గాని గుర్రాలను గాని ఎక్కించి ఊరేగించేటటువంటి వారు. ఇజ్రాయిలుల రాజు యెహూ రాజు అయినప్పుడు అతను ఏం చేశారు? ఏనుగును ఎక్కించి ఊరేగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు రాజు ఎవరైతే పట్టాభిషేకం పొందినటువంటి వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తిని ఊరేగించడం అనేది నాటి నుంచి నేటి వరకు కొన్ని స్థలాల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అలవాటు అన్నమాట. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేం దేశానికి మాత్రమే రాజా కాదు, భారతదేశానికి రాజా కాదు. ఏమండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి దేశాలకు, అప్పుడున్న దేశాలు, అప్పుడున్న పేర్లు వేరు, ఇప్పుడున్న పేర్లు వేరు. ఆ దేశాలకు రాజు అంటే కాదు, ఆయన దేశానికి రాజు కాదు, ప్రపంచానికి రాజు. గట్టిగా చెప్పలు కూడా దేనా మనం మహిమ పడతాం. ఏమండి, ఒక దేశానికి రాజు అయితే గుర్రం ఎక్కుతున్నాడు, మరొక దేశానికి రాజు అయితే ఏనుగు ఎక్కుతున్నాడు, మరొక దేశంలో రాజు అయితే పెద్ద పెద్ద విలాసవంతమైన కార్ల మీద ఎక్కించి ఊరేగిస్తున్నారు. మరి ప్రపంచానికి రాజు అయితే సింహం ఎక్కాలి కదా, ఏం ఎక్కాలి? మరి మృగాల్లో జంతువుల్లో రాజు ఏది?
సింహం మృగరాజు అని అంటారు కదా. మరి వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రపంచానికి రాజు అయితే ఒక భీకరమైనటువంటి దాన్ని వాహనంగా చేసుకోవాలి కదా. సింహాన్ని ఆయన వాహనంగా చేసుకోలేదు. అతి జంతువులు అతి చిన్నదైన దాన్ని కూడా ఆయన వాహనంగా చేసుకోలేదు. చిన్నదాన్ని కానీ పెద్దదాన్ని కానీ ఆయన వాహనంగా చేసుకోలేదు. కానీ గాడిదను గాడిద పిల్లను ఆయన వాహనంగా చేసుకున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి రాజులు కొంతకాలమే రాజ్య పరిపాలన చేస్తారు. ఈ లోక సంబంధమైనటువంటి రాజుల యొక్క ప్రవర్తన గర్వం, అహంకారంతో కూడినది. నేను రాజుని, నేను నా అనేది ఈ లోక సంబంధమైన సర్వసాధారణమైన మనుషుల్లో ఉండేటటువంటి గర్వం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పనవండి, నెబుకద్నెజర్ రాజు తన నగరిని ఏమంటారు, నగరుపై ఉండి తన ప్రాంతం అంతటిని కూడా చూసుకుని ఏమనుకున్నాడు, ఇది నా జ్ఞానం కదా. ఏంటంట, తనలో ఏముంది, హెచ్చింపు స్వభావం, గర్వం, అహంకారం ఉంది. నా అనేది గర్వం. నేను, ఈ నగరము నేను కట్టించినది కాదా, నేను నా అనేది గర్వం. గర్వం. కానీ గర్విష్ఠులు ఎన్నుకున్న వాటిని యేసు ప్రభులు వారు ఎన్నుకుంటే ఇంకా వాళ్ళకి ఈయనకి ఉన్న తేడా పెద్ద ఏముంటది. యేసు ప్రభులో గర్వం లేదు, యేసుక్రీస్తు ప్రభుల వారిలో అహంకారం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఏముందో చెప్పండి, సాత్వికం ఉంది, దేన మనస్సు ఉంది, ఇంకేముంది, ఇక చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో గుణాలు ఉన్నాయి. జకర్యా 9:9 చదవండి. ఇదిగో నీ రాజు. మీరు వెంట తీసుకుని పెట్టుకోవాలి. పలానా గుడ్ ఫ్రైడే ఏ రోజు ఏ వాక్యం చెప్తాం, మట్లాదివారం ఏ వాక్యం చెప్తాం, ఈస్టర్ రోజు ఏ వాక్యం చెప్తాం తెలీదా? చెప్పండి. అమ్మా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. అదిగో నీ రాజు ఎవరంటండి, నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో సియోను కుమారి అంటే ఒక అమ్మాయికి చెప్తున్నటువంటి మాట కాదది. అక్కడ కుమారి అంటే దేశానికి సంబంధించిన మాట అది. కొన్ని సందర్భాల్లో స్త్రీలను దేశంతో పోల్చడం జరిగింది. అహోలి బామ ఏమంటే ఉంటే చూడండి, 2 పేర్లు ఉంటే అక్కా చెల్లెలుగా పోల్చడం జరిగింది. ఏంటి అక్కా చెల్లెలు అంటే, ఇజ్రాయేల్ దేశం, యోధా దేశం, అది దాని అర్థం. సియోను కుమారి అంటే యెరూషలేం నివాసులారా, ఇదిగో దేశంతో చెప్తున్న మాట ఇది. మన దేశ భక్తిపరుడు కూడా ఒక మాట చెప్పారు, దేశం అంటే మట్టి కాదో మనుషులే. యెరూషలేం నివాసులారా, ఈరోజు ఈ మాటలు వింటున్న యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన బిడ్డలారా, ఆలకించండి, సంతోషించండి, ఉల్లసించండి, ఆనందంగా ఉండండి. ఇదిగో నీ రాజు నీతిపరుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో రాజులు అనబడినటువంటి వారి జీవితంలో మనం చూస్తే నీతుందా, అవినీతి ఉందా? అందరూ చెప్పాలి. నీతుందా, దుర్నీతి ఉందా? పరిశుద్ధత ఉందా, అపరిశుద్ధత ఉందా? ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా, ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారా? గర్విష్ఠులుగా ఉన్నారా, దీనులుగా ఉన్నారా? లాక్కునేవారుగా ఉన్నారా, పంచి పెట్టేవారుగా ఉన్నారా? ఈ లోకంలో ఉన్న రాజులకి నీతిపరుడైన రాజుకి ఉన్న వ్యత్యాసం అది. నీతి గలవాడైన, నీతి లేనోడు కాదు మన రాజు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన రాజు నీతిపరుడు. అక్కడ వాళ్ళకి తెలియట్లా. ఇదిగో ఆ మాట చూడండి, 11వ వచనం, 21:11. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు అడుగు ప్రవక్త యేసు అని చెప్పి. అంతకుముందు వచ్చిన చదివితే 10వ వచనం, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడింది. ఈ రోజున చాలా మందిలో ఉంటుంది కలవరం. ఏంటి యేసు ప్రభు ఏంటి, ప్రపంచానికి రాజు ఏంటి, యేసు ప్రభు దేవుడు ఏంటి, ఆయన పలానా వారి దేవుడు, పలానా దేశానికి సంబంధించిన దేవుడని చాలా మంది తెలియక వ్యర్థంగా అనర్థంగా మాట్లాడుతూ ఉంటారు. ఉపయోగం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభులు ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి అనుకుంటే అది పొరపాటు. యేసుక్రీస్తు ప్రభులు వారు సర్వమానవాళిని సృష్టించినటువంటి వ్యక్తి. ఆయన ఎవరో అని కలవరపడ్డారంటండి అక్కడ ప్రజలు. ఈనాటికి కూడా కలవరం చాలా మందిలో ఉంది. ఒప్పుకోలేరు ఆయన దేవుడు అని, ఆయన పరిశుద్ధుడు అని, ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ఒప్పుకోలేరు. ఒప్పుకోనివ్వడు సాతాను.
చెప్పండి. సాతాను ఏం చేస్తాడు? ఒప్పుకోనివ్వడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప మరెవడ అబద్ధికుడు? అర్థమవుతుందా? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప మరెవడ అబద్ధికుడు? యేసును ఒప్పుకొనని ప్రతివాడు అబద్ధికుడే. సిట్ రైట్. ఇంకా తిరగాలి. ఇటు జరగండి కొంచెం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మనం దాసులుగా ఉండాలి, సాతానికి బానిసలుగా ఉండకూడదు. నిద్రాత్మ వస్తుందంటే దాని అర్థం సాతాను వచ్చి భుజాల మీద కూర్చున్నాడు, ఎత్తి మీద కూర్చున్నాడు అని అర్థం. అలాంటప్పుడు మీకు నిద్ర వస్తే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఎవరో దైవజనులు చెప్పారు, హల్లెలూయా అంటే సాతాను వీపు మీద లాగిపెట్టి సరిసినట్టు అంట. మీ పక్కన ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి, పోనీ వాళ్ళకి హల్లెలూయా అంటానికి కూడా అవకాశం ఉండదు కదా. మీరు ఓ పని చేయండి, మోక చేతులు ఇలా పెట్టి ఇలా పొడవండి, హల్లెలూయా అనండి. ఆ పోటుకు మళ్ళీ నిద్ర వస్తే ఒట్టు, గొడవ అయితే తర్వాత నేను చూసుకుంటాను. ఆ తర్వాత అయ్యో తగిలిందా అక్క చెల్లి తమ్ముడు అంత. ఇప్పుడు నిద్రపోతున్నాను లేపామనుకో కోపం వస్తుంది, వాళ్ళకి కోపం వస్తుంది రాదా? మన నిద్ర లేపితే ఫోన్లో పక్కన లేపాడని పోగా అర్థం చేసుకున్నది పోగా నేనేమో నిద్రపోలా, నేను నిద్ర ఏంటంట ఏడు కిరణ్ గడేడి మా ఊడండి కష్టపడి ఫ్రైడ్ రైస్ బండికి వెళ్తాడండి. ఎల్లంగానే టిఫిను ఫ్రైడ్ రైస్ ఏది కావాలంటే పెడతాడండి. పాపం ఈయన గారికి తినంగానే నిద్ర వచ్చేద్ది. పాపం ఆయన అర్థం చేసుకుని లేపడం. వచ్చిన వాళ్ళు ఎవరో ఒరే వ్యాపారం కాడ నిద్ర ఒకటి కడదరా అంటే వీడు అంటాడంట, తల వాల్చుకుంటే నిద్ర అయినట్టేనా అని వాళ్ళ మీద గొడవంట. ఇదిగో మీ ఎల్లుడు చూడు అని మంచి నిద్రలో ఉన్నప్పుడు ఆయన ఫోటో తీసి నాకు చూపించాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రపోయేవరా అన్నా కూడా కోపమే. అందుకని ఈ టెక్నిక్ ఉపయోగించండి ఈ రోజు నుంచి. ఏ టెక్నిక్? ఇలా పెట్టి మోక చేతుల అటు కుమ్మేని రేజు రక్తం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో నిద్ర అవుతాం ఏంటి నాకు అర్థం కాదు. పిచ్చ కాకపోతే ఉన్నదే ఒక అర్ధ గంట 45 నిమిషాలు చెప్తానన్న. ఆ 45 నిమిషాలు కూడా నీకు బోర్ వచ్చేస్తుందా? కిరణం చాలా మెరుకుగా ఉన్నావు ఈరోజు. నువ్వు ఫోన్ 4 గంటల చూస్తే నిద్ర అవుతుందా? టీవీ 4 గంటల చూస్తే నిద్ర అవుతుందా? నిద్ర రాదు. రెప్పైన ఇవ్వడం. మరి వాక్యం వినేటప్పుడు నీ బతుకు బాగుపడుతుంది కాబట్టి నీ వాక్యం వినేవాడు సాతాను. ఈ వాక్యం వినేస్తే నువ్వు ఎక్కడ బాగుపడిపోతావు అని సాతాను గట్టి నీకు నిద్రాత్మను తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఉన్నదే కొంత టైం. దీని గురించి నేను టైం నిద్రలోకి వెళ్తే ఇంకేంటి. ఇంకా మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వచనాల్లో ఎవరో అని అనేకులు కలవరు వచ్చింది. ఆ విషయాన్ని నేను చెప్తున్నాను. ఎవరైనా ఏమండి ఈ సందర్భాన్ని ఒక మాటలో చెప్పిన ఉండే తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిదని ఎక్కారు. చూడండి, గాడిదని ఎక్కి యెరూషలేముకి వెళ్ళారు. యేసు ప్రభుల వారు లేకుండా ఆ గాడిద యెరూషలేములోనికి వెళ్తే, అంటే దేవాలయంలోనికి వెళ్తే, దేవాలయం దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు తెలుసా? ఎలాగా అద్ది మెడ విరగదీసి చంపేస్తారంట. నిర్గమకాండం 13 చదవండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. ఆ గాడిద పిల్లను బతకనివ్వాలంటే ఆ గాడిదకు ప్రతిగా దేని చంపాలంట? అందరు చెప్పండి అమ్మా, దేని చంపాలంట? గాడిదకు ప్రతిగా దేని బలి ఇవ్వాలంట? ఇక్కడ గాడిదంటే ఎవరో, గొర్రె పిల్ల అంటే ఎవరు? అమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మనమని నన్ను కూడా కలిపారు కానీ నేను అనుకుంటే మీకేమైనా సొమ్యానికి అడిగిపోయిందా? నాకు నేను అని చెప్పుకుంటా. మీరు గాడిదలు అని మీరు ఒప్పుకుంటారా? మనం గాడిదలు అంటారంటే ఇప్పుడు చెప్పండి, గాడిదంటే ఎవరో అంటే మీరు గాడిదలు అని అర్థం కాదు, ఒక పోలిక. అక్కడ ఆ గాడిదకు అర్థం ఏంటంటే మనిషికి సాదృశ్యం. చెప్పండి, ఎవరికి సాదృశ్యం? గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లని ఏం చేయాలంట? ప్రతిష్ఠించాలి. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల ఎవరు చెప్పండి? ఎలా తెలుసు మీకు? యోహాను సువార్త 1వ అధ్యాయం తినక్కర్లేదు, 29వ వచనంలో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఆ గాడిద బతకాలంటే గొర్రెపిల్ల బలైపోవాలి. నువ్వు నేను బతకాలంటే మన స్థానంలో ఎవరు బలైపోవాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు బలైపోవాలి.
అది దాని అర్థం. ఇప్పుడు గాడిద యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్తే మెడ తిరిగి చంపేస్తారు, కానీ యేసు ప్రభులు వారు ఉన్నప్పుడు చంపారా? చంపలేదు. మరి ఏం చేశారు? గాడిద మీద కొత్త బట్టలు వేశారు, గాడిద నడుస్తుంటే కొత్త బట్టలు వేశారు, అంజూరపు కొమ్మలు, రకరకాల మట్టలు తీసుకొచ్చి గాడిద వెళ్తున్న మార్గంలో వేసేసారు. ఇప్పుడు ఆ గాడిద అనుకుంటుందంట, అబ్బా ఎంత ఘనత వచ్చింది, నాకు ఎంత ఘనత వచ్చింది. నీకొచ్చిందా? చెప్పండి, నీకొచ్చిందా? ఎవరికే? గాడిదని బట్టి ఆ కొమ్మలు వేసారా? ఈ గాడిద మీద వేసాను బట్టి వేసారా? అది ఆ పాయింట్ మిస్ అవ్వకూడదు. యేసయ్య ఉన్న ఆ గాడిదకు విలువ వచ్చింది, విలువలేని ఆ గాడిదకు విలువ వచ్చింది. అప్పుడు సంతోషంగా ఆ గాడిద యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళింది. నూతన యెరూషలేము అనే మహాపట్టణమడిబడిన ఆ ప్రదేశంలో మనం అడిగట్టాలంటే గాడిద అనబడిన మన మీద ఎవరుంటే సాధ్యమవుద్ది? యేసయ్య లేకపోతే ఏం చేస్తారు? తోసేస్తారు, అగ్నిగుండంలోకి తోసేస్తారు. నువ్వు నేను యేసయ్యను మోసుకుని పరలోక పట్టణంలోనికి వెళితే వెళ్ళగలుగుతాం. ఆయన లేకుండా, అంటే రక్షణ టికెట్ లేకుండా. స్వర్ణగీత గారు 2026లో తీసుకుంటాను పాస్టర్ గారు, 2025 డిసెంబర్ 31న ప్రభు రాకడ వచ్చేస్తే మరి స్వర్ణగీత గారు ఎక్కడికి వెళ్తారు? రక్షణ టికెట్. ఇప్పుడు ఎవరైతే బాప్తిజం తీసుకోవాలో వాళ్ళందరి గురించి చెప్తున్నాను, ఒక స్వర్ణగీత గురించే కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. చైతు గురించి కూడా, కిరణ్ గురించి కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. టీనేజ్లో అడుగు పెట్టలేదు మీరు? అది కాదండి, మరి మా అమ్మ ఏమంటుంది, మా నాన్న ఏమంటాడు? పెళ్లి చేసుకునే కూడా అడుగుతారండి. పెళ్లి చేసుకునేప్పుడు నీ ఇష్టమైతేనే చేసుకుంటాను అమ్మ అంటావా? అంటే దేవుని స్తోత్రం, మంచుడివే. ఎందుకు వచ్చింది చెప్తాను. ఇస్సాకు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు, యాకోబు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు ఎక్కువ ఇబ్బందులు పడ్డారు? పాలేరుతనం చేశాడు ఎవరో. అర్థమవుతుందా? కొన్ని ఇన్సిడెంట్లు ఉంటాయి బైబిల్లో కూడా, కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవద్దని నేను చెప్పట్లా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ కొన్ని తిప్పలు ఉంటాయి. ఏముంటాయి? కొన్ని తిప్పలు ఉంటాయి. సరే, మన సబ్జెక్ట్ అది కాదు, ఏదో వచ్చిందని ఇప్పుడు వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే గాడిద అనబడిన మన మీద యేసు ప్రభుల వారు ఉంటేనే మనకి పరలోక ప్రవేశం, లేకపోతే మెడ విరగదీసి చంపేస్తారు. అంటే దాని అర్థం అగ్నిగుండం అనబడిన నరకంలోకి తోసేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏంటి ఆ ఖర్జూర మట్లకి సాదృశ్యం ఏంటి అంటే సంతోషానికి చిహ్నం అన్నమాట. ఏంటండి? మీరు ఓటేసినటువంటి ఆయన సీఎం అయ్యాడు అనుకో, మీకు సంతోషం కదా? మీరు ఓటేసిన ఆయన ఓడిపోతే గప్చిప్, ఎక్కడ దొంగలు అక్కడే నోరు ఎత్తరు ఇంకా. దేవునికి స్తోత్రం కలుగునుగా. గెలిచిన వాళ్ళకి ఓటేసామంటారు కానీ చెప్తాను, నిజం చెప్తారా? మనం ఎవరికైతే ఓటేస్తామో ఆ వ్యక్తి గెలిచినప్పుడు మనకు సంతోషం. నేను అంటాను, మన రాజు నీతిపరుడు, మన రాజు దీనుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, నేను సబ్జెక్ట్లోకి వచ్చా. అంటే ఆ సందర్భం చెప్పాలి కదా, తర్వాత చెప్పొచ్చు, టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని సందర్భం చెప్పేస్తున్నాను. ఆ రోజు జరిగిన సందర్భానికి ఇది అర్థం, ఇది ఆత్మీయ సత్యం. గాడిద అనబడిన మన మీద యేసుక్రీస్తు అనే గొర్రెపిల్ల ఉంటేనే, యేసుక్రీస్తు కార్చిన రక్తము మన హృదయముల మీద గురుతుంటేనే, ఆయన రక్తం ద్వారా కడగబడితేనే, పరిశుద్ధపరచబడితేనే. ఇదిగో ఆనాడు క్రీస్తు క్షమించాలి పస్కా బలి పశువు యొక్క రక్తాన్ని ఎక్కడ పూశారంట? ద్వారబంధముల మీద పూశారంట. ఆ ద్వారబంధముల మీద పూయబడిన రక్తపు గుర్తు చూసిన సంహారకుడు ఏం చేయలేదంట? దాటిపోయాడు, లోపలికి ప్రవేశించలా. అది రెండవ మరణం కూడా నువ్వు దాటిపోవాలంటే, రెండవ మరణం అగ్నిగుండం నువ్వు దాటిపోవాలంటే యేసయ్య రక్తం ద్వారా కడగబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఇప్పుడు ఆయన ఎవరు అనే విషయాన్ని చెప్తున్నాను. చూడండి, ఆయన ఎవరు? చూడండి, ఆయన ఎవరు? కీర్తన 139 మొదటి వచనం. ఎవరు ఆయన? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను
ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు అనుకున్నది ఏదో నేను చెప్పేశాను అనుకోండి, మీరు మనసులో అనుకున్నది నేను బయటికి చెప్పేశాను అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? అమ్మో, పాస్టర్ గారికి ఎలా తెలిసిపోయింది? నేను చెప్పగలనా? పిట్ట కడుపులో ఉన్న డాషు, మనిషి కడుపులో ఉన్న మాయ. పిట్ట కడుపులో ఏముంటుంది అన్నట్టు అనుకున్నాను. ఇంటికి వెళ్ళాక నేను ఏమన్నాడు, ఎవరు కనిపెట్టలేరు. కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, అయ్యా మాట నా నాలుకకు రాకమునుపే నీవు దానిని, నేను కూర్చుండుట, లేచుట, నడుచుట, పండుకొనుట అన్నీ ఏం చేస్తాడంటే ఆయన పరిశీలన చేస్తాడు. ఎవరాయన అని ఆలోచన చేస్తే రాసుకోండి. మొట్టమొదటి మాట సర్వజ్ఞాని. మొట్టమొదటి మాట రాసుకోండి. అంతే, 2 మాటలు చెప్పి ముగించేస్తాం. ఆల్రెడీ ఇంకా అరగంట ఉంది, పావుగంట అయిపోయింది. మొట్టమొదటి మాట సర్వజ్ఞాని రాసుకోండి. సర్వాధికారివి, సర్వజ్ఞుడావు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, చప్పట్లు పడాలి. సంపూర్ణ సత్య స్వరూపివి, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అమ్మాయి తర్వాత రాత్రి కానీ పాడాలి. మహిమాత్మతో నన్ను నింపితివా, సర్వ జగద్రక్షకుడా, లోకరాజ్య పాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా? సర్వ జగద్రక్షకుడా, లోకరాజ్య పాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా? బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి నిరీక్షణతోనే సాగిపోదును. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలచి నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి, చప్పట్ల గుర్తు 2 సరిగడిగా పాడాలి. రూపివి నీవు, సర్వజ్ఞుడవు, స్వరూపివి, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను చప్పట్లు గడి కొడాలి. అలా కదా, ఇలాగా కొడాలి గడిగా. దివిలోనున్నా ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, 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 మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వ జగద్రక్షకుడా, లోకరాజ్య పాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా? ఈ భూరాజులు కూడా మంత్రులు ఉంటారు, ఈ భూరాజులు కూడా సలహాదారులు ఉంటారు, ఈ భూరాజులు కూడా వెన్నుపోట్లు ఉంటాయి, ఈ భూరాజులు కూడా మాయలు, మంత్రాలు, గారడీలు, ఏమండి అన్యాయాలు, మోసాలు ఉంటాయి. కానీ ఈయన దగ్గర అవేముండవు. ఈయనలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి మనం గుర్తించవలసినటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన సర్వజ్ఞాని, మహాజ్ఞాని. కొలస్సీ 2:3 రాయబడింది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. కొలస్సీ 2:3 అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. చదవక్కర్లేదు, ఆల్రెడీ నేను చెప్పేశాను. చూడండి, ఒకసారి ఏం జరిగిందంటే, రాసుకోండి, చెప్పేస్తాను. మత్తయి సువార్త 17:27. ఇప్పుడు చదవద్దు, రాసుకోండి అంతే. మత్తయి సువార్త 17:27. ఓ చోట ప్రార్థన జరుగుతుందండి. ప్రార్థన జరుగుతుంటే యేసు ప్రభుల వారు, శిష్యులు వాళ్ళందరూ ఉన్నారు.
ఇక్కడ ఓ ఇంట్లో ఉన్నారు. అక్కడ పన్ను కట్టించుకునే వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పండి? పన్ను కట్టించుకునే. ఇప్పుడు యేసు ప్రభువు వారు పన్ను కడతాడా కట్టడా పరిశీలన చేద్దాం. ప్రభుత్వానికి తిరుగుబాటు చేస్తాడా లోబడతాడా చూద్దాం. అసలు ఎందుకు డబ్బులు ఉంటాయా ఉండవా, కడతాడా కట్టడా టెస్ట్ చేద్దాం వచ్చారు. పిలిచారు. పేతురు గారు వెళ్ళారు. మీరు పన్ను కట్టాలన్నారు. పేతురు గారు వచ్చి, ప్రభువా నువ్వు రాజాది రాజు కదా, నువ్వు పన్ను కట్టడం ఏంటి? ఇదిగో బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా అన్నారు, అయ్యా అల్పుడు నీ చెప్పులు వారు నిప్పడానికి కూడా నేను యోగ్యుని కాను. యేసు ప్రభుల వారు ఇదిగో ఎలాగున జరగవలసినది జరగలేదు. అలాగే ఇక్కడ మనం గమనించాలి, పేతురుతో ప్రభు అన్నమాట కొలంలోకి, అదే అక్కడ ఉన్నటువంటి నీటి వద్దకు వెళ్ళు, వలై లేకపోతే గేలం వేయి, ఏం చెప్పారో అక్కడ తెలియదు కానీ ఒక చేప వస్తుంది. నువ్వు ఏదైతే వేస్తావో అక్కడ నీకు ఒక చేప వస్తుంది. ఆ చేప నోట్లో ఒక శేఖం ఉంటుంది. నీకొక అరశేకులు, నాకొక, నోరు మూసుకుని వెళ్ళి పన్ను కట్టి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు కట్టాడా లేదా? యేసుప్రభులో చెప్పిన మరొక మాట ఏంటంటే, కైసరివి కైసరికి ఇవ్వాలి, దేవునికి దేవునికి. ఎక్కడ కూడా ప్రభుత్వానికి తిరుగుబాటు చేయమని యేసయ్య చెప్పలా. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ప్రభుత్వాన్ని ఇంటి పన్ను కడుతున్నారా అందరూ చెప్పరు. అందరికి ఇల్లు లేవా? అలా చెప్పండి, ధైర్యం గట్టిగా చెప్పండి. ఇంటి పన్ను కడుతున్నారా, పంపు పన్ను కడుతున్నారా, ఏమండి ఇంకేం పనులు ఉన్నాయి? ఈ పంచాయతీ వీధి లైట్లు పంపు కడుతున్నారా, కరెంట్ బిల్లు కడుతున్నారా, లైబ్రరీ పని కడుతున్నారా, అన్ని దాంట్లో వచ్చేస్తానేలే కడుతున్నారు కదా. కైసరికి ఇవ్వండి అంటే అదే అర్థం. మరి దేవునివే చెప్పరా? సౌండ్ అయిపోయింది. యేసు రక్తం విజయం. మీ ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగింది అనుకో, మీరు ఖర్చు పెడతారా, పక్కింటి వాళ్ళు ఖర్చు పెడతారా? ఎవరింట్లో పెళ్ళి అయితే వాళ్ళే ఖర్చు పెడతారు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, జ్ఞానంగా సమాధానం చెప్పండి. ఏంటమ్మా? యేసు రక్తం విజయం. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరం ఎవరిది? ఆలోచించి జ్ఞానం కలిగి చెప్పండి. నేను ఇక్కడ 1 కేజీ బంగారం పెట్టి ఎవరికి కావాలి అని అడుగుతా, అప్పుడేమంటారు? మరి ఇందాక ఏమన్నారు? పదజాలం తేడా వస్తుంది. ఇక్కడ 1 కేజీ బంగారం పెడితే నాకు కావాలంటావా? మందిరం ఎవరిదంటే మనదే అంటావా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మందిరం ఎవరిదే? దేవుడిదైతే దేవుడు అక్కడే కట్టుకుంటాడుగా. ఆ మాట అందరూ చెప్పండి, కొద్దిగా మనసారి అనాలి. మందిరం ఎవరిదే? మందిరంలో ఏదైనా కార్యక్రమం జరిగితే ఖర్చు ఎవరిదే? మళ్ళీ అదే మాట, మళ్ళీ అందరి గురించి మనకు వద్దు. నాది. ఎవరు పెట్టుకోవాలి? మందిరం ఎవరిదే? ఎవరు పెట్టుకోవాలి? ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? పెయింట్లకి ఎవరు ఇచ్చారు? డేరాలకి ఎవరు ఇచ్చారు? యేసు రక్తమే జయం. ఇంట్లో పెళ్ళి అయితే అబ్బబ్బా పట్టు చీరలో పట్టుబట్టలు ఎంత అంగమ్మ చేస్తారండి. మందిరం ఎంత అందంగా తయారైంది, ఎంత ఖర్చు పెట్టాడు పాస్టర్ గారు, యేసు రక్తమే జయమ్మని అడగట్లా. చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. కైసరివి దేవునివి, అప్పుడే నువ్వు నమ్మకస్తుడివి. నీ ఇంట్లోకి అయితే లెక్క పత్రం లేకుండా ఖర్చు పెట్టేస్తావా? అదే దేవుని మందిరం దగ్గరగా చేసి అప్లై అయిపోయాం పాస్టర్ గారు, తినటానికి కూడా లేవు పాస్టర్ గారు. తినడానికి లేకపోతే అప్పు చేసి తింటాంగా. కరెంట్ బిల్లుకి లేకపోతే పక్కింటి వాళ్ళని కడతాంగా. కరెంట్ బిల్లు పీకేస్తాడని, అదండి ఫీజు పీకేస్తాడని కరెంట్ వాడికి భయపడతావు, పచారీ వాడికి భయపడతావు, పాలోజీ వాడికి భయపడతావు, ప్రతి బిల్లు కడతావు. కానీ మందిరం బిల్లు దేవుని స్తోత్రం చెప్పండి. నొప్పించుండే క్షమించండి. యేసయ్య అన్నాడు, నీకు ఒక అరశేకలు నాకు ఒక అరశేకలు కట్టే. అసలు ఆ చేప నోట్లో షెకెల్ ఉందని యేసయ్యకి అలా తెలుసు. ఎలా తెలుసు?
అది కొట్టండి చప్పట్లు మరియమ్మగా. మరియమ్మని కొట్టద్దా అన్న మరియమ్మ కొట్టేస్తాను పంపి కొట్టమని మరియమ్మని కొట్టేశారండి. మరియమ్మ కొరకు చప్పట్లు కొట్టండి అన్న, మరియమ్మని కొట్టమనలా. ఇప్పుడు ఎవరైనా కోపంలో ఉన్న వాళ్ళు అమ్మ దొరికింది అవకాశం కుమ్మేస్తారేమో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన సర్వజ్ఞాని కాబట్టి ఇంత సింపుల్ మాట ఎలా మిస్ అవుతున్నారు మీరు? జక్కయ్య ఏసయ్య చూడాలనుకున్నాడు, చెట్టు ఎక్కాడు. ఎవరు చెప్పారని ఏసయ్య అక్కడ వచ్చి నేరుగా ఎవరో చెప్పినట్టు పైకి చూసి జక్కయ్య దిగు ఎలా తెలిసింది? ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూచుచున్న దేవుడని ఎవరు పేరు పెట్టారు? చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో, నీ పేరు ఏమిటో? నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న. హల్లెలూయా. చెట్టు కింద ఉన్న నతానీయులను చూశాడు, చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూశాడు. సముద్ర గర్భంలో చేప కడుపులో ఉన్న యోనాని కూడా ఆయన చూశాడు. సముద్ర గర్భంలో చేప కడుపులో ఉన్న యోనాను చూసిన దేవుడు చేప గొంతుకులో షేకులు ఉంటాం ఒక లెక్క. దేవుని స్తోత్రం. అసలు ఎలా వచ్చి ఉంటుందని ఆలోచిస్తారా? చెప్తాను వినండి. ఈ పిచ్చి ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఉంది. ఈ పిచ్చి ఏ పిచ్చి? గోదావరి దాటుతా ఉండగా, ఉప్పుటేరు దాటుతా ఉండగా ఏమి వేస్తారు మనోళ్ళు? చిల్లర డబ్బులు ఎందుకు వేస్తారు నాకు అర్థం కాదు. అప్పుడు కూడా వేసే సైన్స్ ప్రకారం వావ్ గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. మీరు కూడా మా దేవుని తెలియని విషయం చెప్పినప్పుడు మరి ఏం చేస్తారు చెప్పండి? రాగి అప్పుడు నిజమే, ఇప్పుడు ఎనపి ఇప్పుడు స్టీల్ వచ్చినాయి, కానీ అప్పుడు అలాంటి విషయం అంటే అవి నీటిని శుద్ధి చేస్తాయని వేసేవాళ్ళంట. అవి దురదృష్టవశాత్తు చేప నోట్లోకి వెళ్ళిపోయింది. ఏదో పదార్థం అనుకుని మింగేసింది, చేప నోటికి అడ్డుపడిపోయింది. దాన్ని దేవుడు చూసి చెప్పగలిగాడు. ఇప్పుడు చేప నోటిలో ఉన్న శేకెమును చూసిన దేవుడు నీ హృదయంలో ఉన్న బాధను చూడ్డా, నీ హృదయంలో ఉన్న వేదన చూడ్డా, నీ కళ్ళల్లో ఉన్న కన్నీటిని చూడ్డా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎవరు? సర్వజ్ఞాని. మొట్టమొదటి మాట ముగించాను. రెండో మాట చూడండి. ఎవరైనా మత్తయి సువార్త 21:2 చదవండి. ఇంకా 10 నిమిషాలు ముగిస్తాను సింపుల్గా. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు గాడిద పిల్లయు. అమ్మా ఆ పాట ఇవ్వండి, గాడిదని గురించి పాట పెట్టాను కదా, ఒకసారి ఆ పాట తీసివ్వండి నాకు త్వరగా. చదవమ్మా. వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి. చాలు. ఈ మాట అందరూ కూడా నాతో కలిసి చెప్పండి. మీ ఎదుటనున్న గ్రామమునికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును. ఏమైందంట? గాడిద పిల్ల కట్టబడు. ఇది రెండో మాట నేను ముగిస్తున్నాను. మొదటి మాట సర్వజ్ఞాని. లే చివరి కూర్చో, ఒకసారి పైకి అక్కడ కూర్చో, పైన బలిపీఠం మీదకి వచ్చి పర్లా రా. అది సిట్ రైట్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అమ్మా. ఏం చెప్తున్నాను? కట్టబడి ఉన్నటువంటి మొట్టమొదటి మాట సర్వజ్ఞాని, రెండో మాట సర్వాధికారి. చెప్పండి అందరూ కూడా. రెండో మాట చెప్పి ముగించేస్తాను. మొదటి మాట, రెండో మాట
అంతే, సింపుల్. ఈరోజు ప్లామ్ సండే కదా, ఏంటి ఈరోజు ప్రత్యేకమైన వర్తమానం అని ఎవరిని అడిగారు అనుకో, దేవుడు ఎవరో తెలుసుకుని వచ్చామని చెప్పాలి. మీరు దేవుని స్తోత్రం చెప్పండి. ఊరేగుతున్న, ఆల్రెడీ ఊరేగిస్తున్న సందర్భంలో యేసయ్య అంటే ఎవరో తెలియని వాళ్ళు అక్కడ కలవరపడుతున్నారంటే ఈయన ఎవరో అని. దానికి సమాధానం చెప్తున్నాను, సర్వాధికారము కలిగిన దేవుడు కాబట్టి కట్టబడిన గాడిదని తన ఓనర్ అంటే తన ఏంటంటే అంటారు ఓనర్, తన ఆ గాడిద యొక్క యజమాని యొక్క పర్మిషన్ కూడా లేకుండానే వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కట్టబడ్డం అంటే అర్థం ఏంటి? గాడిద పిల్ల కట్టబడి ఉండటం అంటే అర్థం. అనేకమైన కట్లు ఉన్నాయి. ఏంటి ఆ కట్లు? రాసుకోండి, చెప్తాను. రాసుకోండి. ఇంటికి వెళ్ళాక మీకు జ్ఞానం కలిగిన వాళ్ళైతే, వాక్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళైతే నేను చెప్పిన రిఫరెన్స్లు చదివి అర్థం చేసుకుంటారు. వివరిస్తే గంట టైం పుట్టిద్ది. అర్థమవుతుందండి. మళ్ళీ నైట్ కూడా ప్రార్థన ఉంది కాబట్టి నేను పెద్దలక్కడ ముగిస్తున్నా. కీర్తన 116:16. కీర్తన 116:16. పాపపు కట్లు రాసుకోండి. ఏమున్నాయి అక్కడ? పాపపు కట్లు. లూకా శుభవార్త తర్వాత లూకా శుభవార్త 13వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు. ఎప్పుడైనా నేను బయటికి వెళితే పాస్టర్ గారే కాదు, సంఘంలో ఎవరైనా లేచి నిలబడి వాక్యం చెప్పగలిగిన సమర్థత కలిగి ఉండాలి మీరు. అది లూకా శుభవార్త 13, 10 నుంచి 16. రోగపు కట్లు, రోగపు కట్లు. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అక్కడే ఉంది. మార్కు 5, 1 నుంచి 5. దెయ్యపు కట్లు, దెయ్యపు కట్లు. న్యాయాధిపతులు 16, 19. న్యాయాధిపతులు 16, 19. అక్కడే కట్లున్నాయి. వ్యభిచార కట్లున్నాయి, వ్యభిచార కట్లున్నాయి. యోహాను సువార్త 11:44. యోహాను సువార్త 11:44. అక్కడే కట్లున్నాయి. మరణపు కట్లు, మరణపు కట్లు. ఎన్ని కట్లు చెప్పాను? 5. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. ఈ 5 విషయాల్లో నువ్వు ఏ కట్టుతో కట్టబడ్డావో నాకు తెలీదు. అనారోగ్య సమస్య, పాపమా, వ్యభిచారమా, దొంగతనమా, నరహత్య, దెయ్యం పట్టి పిడింపబడుతున్న స్థితిలో నీవు ఉన్నావా? నువ్వు ఏ కట్లతో కట్టబడి ఉన్నావో నాకు తెలీదు. యేసయ్య నామం ఉచ్చరించావంటే గనక ఆ బంధకం నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఎందుకని? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు, నీవు నమ్మితే చాలు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే, పాపిని పవిత్రపరిచే. దురాత్మలను పారద్రోలే, పాపిని పవిత్రపరిచే. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దేవునికి స్తోత్రం. లాక్ తీసేవాడు. ఇప్పుడు గాడిదని గురించి చెప్తున్నాను. కట్టబడిన గాడిద ఏ కట్లతో కట్టబడిందో నాకు తెలియదు. అక్కడ మామూలు తాడే, దానికి ఆత్మీయ సత్యం ఇప్పుడు మీకు చెప్పేశాను. నువ్వు బానిస కట్లతో కట్టబడ్డావా, రోగపు కట్లతో కట్టబడ్డావా, పాపపు కట్లతో కట్టబడ్డావా, వ్యభిచార కట్లతో కట్టబడ్డావా నాకు తెలీదు. కట్టబడిన గాడిద యొక్క హృదయాన్ని చూశాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బంధింపబడినప్పుడు ఎవరైనా, ఇప్పుడు జైలుకి వెళ్ళారండి, జైల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటారా, రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటారా? రిలీజ్ అయితే బాగుంటుంది. ఎవరికైనా విడుదల, నాకు బెయిల్ వస్తే బాగుండు, నాకు ఈ కేసు కొట్టివేయబడితే బాగుండు. ఎవరైనా సరే కోర్టు సమస్యల చేత ఇబ్బంది పడుతున్న వాళ్ళని అడగండి. ఓసారి ఒక వ్యక్తి అన్నాడంట, కోర్టు ఏదో కేసు మీద కోర్టుకి తిరిగి తన ఆస్తి అంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఆఖరిసరిగా తన అనుభవపూర్వకంగా మాట చెప్పాడంట. ఏం చెప్పాడు తెలుసా? ఆస్తి పోతే పోయింది, ఏం తెలుసుకున్నాను? లా తెలుసుకున్నాను అన్నాడంట. ఏమన్నాడు? అంటే దాని అర్థం ఈ కోర్టుకి సంబంధించిన సమస్య వల్ల ఏం కరిగిపోద్ది?
కొండంత ఆస్తి అయినా కరిగిపోద్ది. పోలీస్ స్టేషన్ సమస్యల వల్ల, కేసులు, గొడవలు, అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. వ్యభిచారం అనే పాపపు కట్లతో కట్టబడ్డావేమో, దొంగతనం అనే కట్లతో కట్టబడ్డావేమో, దెయ్యపు కట్ల చేత కట్టబడ్డావేమో. మూలుగుతున్నావు కదా నీ మనసులో, పైకి తప్పనిసరి చేస్తున్నావే కానీ నీ హృదయంలో మూలుగుతున్నావు కదా. తాగుతాడు, విడుదల పొందాలని ఉంటుంది, దాన్ని విడిచిపెట్టాలని ఉంటుంది, కానీ ఆపుకోలేకపోతున్నాడు. కాల్చుతున్నాడు, కాల్చకూడదు అనుకుంటాడు కానీ కాల్చేస్తాడు. చేయకూడదు అనుకుంటాడు, చేసేస్తాడు. అదే బానిసంటే మనము చేయగలిగినది చేయుట, చేయకూడనిది చేయుట స్వతంత్రం. అంటే చేయగలిగినది చేయుట, చేయకూడనిది చేయకుండుట స్వాతంత్రం. అంటే అలాంటి స్వతంత్రం మనకు లేదు. బానిస బతుకుతున్న మనల్ని దేవుడు ఇప్పుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు గాడిదను విడిపించినట్టుగా ఇప్పుడు నన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా. ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు. ఈ పాట ముగించేస్తాను. విడుదల చెయ్యాలంటూ, విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయా, కోరుకుంటివయ్యా నీవు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటంట? విడుదల చేయాలని, విలువనివ్వాలని దేవుడు కోరుకున్నాడంట. మరి నీకు ఇష్టమా కాదా? నువ్వు ఏ బంధకంతో బంధింపబడున్నావో, వ్యాధి, బాధల, భయాందోళన, బంధకముల చేత కట్టబడున్నావేమో, కుటుంబంలో శాంతి అనేది లేదేమో, మనశ్శాంతి అనేది లేదేమో, నెమ్మది అనేది లేదేమో, ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక కలవరం చేత పీడింపబడుతున్నావేమో, నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు. నువ్వు ఉన్నటువంటి స్థితిగతుల నుంచి నీకు విడిపిస్తాడు. నిన్ను విమోచించే విమోచకుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి కూడా. దేవుని మహిమ పరుద్దాం. అయితే మనం ఏమన్నా తెలుసు ఇప్పుడు? హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరదం. హోసన్నా 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 హోసన్నా. గ్లోరీ. ఆమేన్. హోసన్నా 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 అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? రక్షించు, రక్షించు అని అర్థం. హోసన్నా అనే మాటకి రక్షించు అని అర్థం. వాళ్ళందరూ రక్షించమని గాన ప్రతిగానాలు చేస్తున్నారు, వేడుకుంటున్నారు, మొర్ర పెడుతున్నారు, కేకలేస్తున్నారు. దేవుని మహిమార్థమే. ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో, ఏ కట్లతో కట్టబడిన స్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు. ఆ కట్ల గురించి చెప్పాను. హోసన్నా అని హృదయపూర్వకంగా ఆర్ట్ఫుల్గా పలుకు దేవుని మందిరంలో మాట్లాడగలరు. పెన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. హోసన్నా అంటే దాని అర్థం రక్షించు అని అర్థం. నా యేసయ్య రక్షించగలిగిన సమర్థుడు అండి. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు అండి. నువ్వు ఉన్నటువంటి బంధకాల నుంచి విడిపించడానికి ఆయన తన రుధిరాన్ని కార్చాడండి, క్రయధనం చెల్లించాడండి. నీకోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. పునరుద్ధానుడు ఆయన. బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుల సమస్యలతో పీడింపబడి రేపు మాపు చచ్చిపోదాం అనుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే అని చెప్పి మనకి ఎలా ఉంటుంది? అర్థం చేసుకోండి. బంధింపబడిందంట. బంధింపబడిన గాడిద, మనకి ఆ పరిస్థితి మనకు తెలీదు. ఇప్పుడు ఆ గాడిద స్థానంలో మనల్ని పెట్టుకుని మనం పోల్చుకుని మాట్లాడుకుందాం. ఆ గాడిద యొక్క మనసులో ఆవేదన ఎలా ఉందో ఒక ఆయన పాట రాశారు. ఇప్పుడు ఆ పాట పాడి ముగించేస్తాను. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ బిలబిలలాడింది. ఆగండి. బంధింపబడినప్పుడు ఎలా ఉందంట? ఇప్పుడు ఏం కోరుకున్నదంట? మరి నీవు నేను ఒకవేళ అలాగే కుమిలిపోతున్నావేమో, నీకోసమే నా కోసం ఈ పాట. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ బిలబిలలాడింది. అంతరంగం మెరిగిన యేసు స్వామి నీవు, అంతరంగం మెరిగిన యేసు స్వామి నీవు,
అంతలోనే దానికి విడుదల కలిగించావా, అంతలోనే దానికి విడుదల కలిగించావా. ఎవరు కోరని విడుదల చెయ్యాలంటూ విలువను కోరుకుంటివయ్యా నీవు కరుణామయా, కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. రాజువయ్యుండి రథముల నడుగలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. పాడండి. సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు, ఏ రాజు కోరని చిన్న గాడిద పిల్లను. ఏ రాజు కోరని చిన్న గాడిద పిల్లను కోరుకుంటివయ్యామే, కోరుకుంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి. ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను. పాడాలి, కలపాలి. విలువను కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. ఆపకూడదు, పాడాలందరూ. హోసన్న జయమంటూ స్తోత్రాలు పలికిరంట, దారి పొడవున వారి వస్త్రాలు పరిచిరంట. అది స్తోత్రం. ఖర్జూర మట్టలతో స్వాగతం పలికిరంట, ఖర్జూర మట్టలతో. చిన్న గాడిద విలువ లోకమంత తెలిసెనంట, చిన్న గాడిదకేమో జన్మధన్యమయ్యనంట. ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను. కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. లేలుయా. ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆనాడు గాడిదను గాడిద పిల్లను విడిపించినట్లుగా ఈరోజు నిన్ను నీ పరిస్థితుల నుంచి విడిపించడానికి నా యేసయ్య సమర్థుడు. ఆమేన్ చెప్పరే. నా యేసయ్య శక్తిమంతుడు, నా యేసయ్య బలవంతుడు, నా యేసయ్య విమోచకుడు, నా యేసయ్య సర్వలోక జగద్రక్షకుడు. ఒక పాట గుర్తొచ్చింది, పాడమంటారా? ఏంటంటే, ఆయన రాజుగా ఉంటేనే మనకి న్యాయం జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన రాజుగా ఉంటేనే మనకి. ఆ పాట నా దగ్గర లేదు, చాలా కాలం మీద పాడి, మీకు వస్తే నాతో కలిసి పాడని, లేకపోతే ముగించేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా హృదయ సీమలో రాజువు నీవే దేవా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా. నా హృదయ సీమలో రాజువు నీవే, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా. నా ప్రాణమా, నా సర్వమా, నా సమస్తమా నా యేసయ్యా. పడాలి. నా సమస్తమా నా యేసయ్యా. నా హృదయ సీమలో రాజువు నీవే దేవా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా. నా హృదయ సీమలో రాజువు నీవే ప్రభువా. నా హృదయమునే సింహాసనము నీకిచ్చియున్నానయ్యా, రాజుగా నీవే నా జీవితమును పరిపాలించుమయ్యా. నా హృదయమునే
సింహాసనము నీకిచ్చి ఉన్నానయ్యా, రాజుగా నీవే నా జీవితమును పరిపాలించుమయ్యా. రాజా నీ సన్నిధిలో నన్ను నిలుపుమయ్యా, రారాజు నీ స్తోత్రం. రాజా నీ సన్నిధిలో నన్ను నిలుపుమయ్యా, రారాజు నీ నా హృదయమనే బలియాగముగా అర్పించుచున్నానయ్యా, ప్రియుడా నీవే నా అర్పణమును అంగీకరించుమయ్యా. నా హృదయమునే బలియాగముగా నీకిచ్చి ఉన్నానయ్యా, ప్రియుడా నీవే నా అర్పణము అంగీకరించుమయ్యా. ప్రియుడా నీ ప్రేమతో నన్ను ఆకర్షించుమయ్యా, నా ప్రియుడా నీ ప్రేమతో నన్ను ఆదరించుమయ్యా. చప్పట్లో. ప్రియుడా నీ ప్రేమతో నన్ను ఆకర్షించుమయ్యా, నా ప్రియుడా నీ ప్రేమతో నన్ను. నా ప్రాణమా నా సర్వమా నా సమస్తమా నా యేసయ్యా, నా సమస్తమ నా యేసయ్యా. నా హృదయ సీమలో రాజువు నీవే, ఆమేన్. ప్రియుడవు నీవే ప్రభువా, నా హృదయ సీమలో రాజువు నీవే, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా, నా హృదయ సీమలో రాజువు నీవే, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా, నా ప్రేమ నగరిలో ప్రియుడవు నీవే ప్రభువా. హల్లెలూయా. ఒక్కొక్క వచ్చును ఒక్కొక్క పదం చాలా అద్భుతంగా ఉంటుంది, మాట అర్థం చేసుకుంటే. నా హృదయమునే సింహాసనముగా నీకిచ్చి ఉన్నానయ్యా. మీరు ఎవరికి ఇచ్చారా? ప్రేమికుడికి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? మీ హృదయం ఎక్కడుంది? ఎవరికి ఫోన్ చేశాను ఒకసారి, హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే. ఎవరి చుట్టూ అంట? కొంతమంది హృదయాలు ఎవరెవరు చేస్తుంటారు. కానీ నేను అంటాను, నీ హృదయము యేసయ్యకి సింహాసనంగా ఇస్తే నీ హృదయం అనే సింహాసనం మీద ఆయన ఆశీనుడు ఏంటాడు. గట్టిగా చప్పలు కొడుతుంది అని మనం పడతా. ఖాళీ పాత్ర ఏం చేస్తుంది? ఖాళీ పాత్ర ఏం చేస్తుంది? పాత్ర అనబడిన నీ హృదయం ఖాళీగా ఉంటే గందరగోళం, కలవరము, అప్పులు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు, అశాంతి, అసమాధానం, నెమ్మది లేకపోవటం. నీ హృదయం అనే పాత్రలో యేసయ్య ఉంటే చెప్పరే, నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి, వర్ధలత. బాబా ఇవేమి నీళ్ళు లేవంటే నీళ్ళు యేసయ్య లేడు. పూరి గుడిసెలో ఉన్న మమ్మల్ని ఈ రోజున ఈ చిన్నపాటి ఏమండి ఈ బిల్డింగ్లోకి దేవుడు తీసుకొచ్చి హృదయం అందున్న ఆశ అంతటి చొప్పున ఓ మంచి ఇల్లు ఉండాలని ఎవరికైనా కల ఉంటుంది కదా. మరి అభివృద్ధి పరిచయం దేవుడు లేదా? ఈ హృదయాన్ని యేసయ్యకి అప్పగిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. ఇంకోటి, నా హృదయమునే బలియాగముగా అర్పించుచున్నానయ్యా. ఏం చేయాలంటే హృదయాన్ని బలిగా అర్పించాలి. అందుకనే ఆ బలి దేవుడు అంగీకరిస్తే అప్పుడు నీకు ఆశ. హేబేలు బలి అర్పించాడండి, ఆ బలి దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. హేబేలు దేవుని కృప పొందుకున్నవాడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని కృపను పొందుకోవాలి. విమోచకుడు, న్యాయాధిపతిగా ఏమండి ఆయన రాజుగా పట్టాభిషేకం పొందినటువంటి దేవుడు ఆయన. ఈరోజు మనందరికీ ప్రభు అయినటువంటి, బయట ఒక మాట రాయించాను, యేసు క్రీస్తు. చదివారు చదవలేదా? యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఎవరైతే ఆయనని ప్రభువుగా హృదయంలోనికి ఆహ్వానిస్తారో, ఆయన పరిపాలకుడుగా ఎవరి కుటుంబంలో అయితే ఉంటాడో
ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. ఎవరి కుటుంబంలో దెయ్యాలకు నివాసంగా ఉంటాయో, మీ మాట చెప్పనివ్వండి, ఒక్క నిమిషంలో ముగించేస్తా. ఒక ఇల్లు ఊడ్చి అమర్చిండుట చూచి ఓడవటం అంటే ఏంటి, అమర్చడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఓడవక ముందు ఎలా ఉంటుంది ఇల్లు? చెప్పండి. ఓడవక ముందు ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. అది మన బతుకుకి సాదృశ్యం. యేసయ్య తన ప్రాణం పెట్టి ఆయన రక్తము చేత ఆ దరిద్రాన్ని అంతా తుడిచేసాడు. యేసయ్య చెప్పండి, ఆ దరిద్రాన్ని అంతా ఏం చేశాడు? ఊడ్చేసాడు. ఊడ్చిన తర్వాత ఏది ఎక్కడ ఉండాలని మీరు ఇంట్లో ఏం చేస్తారు? అమరుస్తారు కదా. ఇక్కడ బీరువా, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, ఇక్కడ అమరుస్తారు కదా. అలాగా క్రమం లేనటువంటి మీ జీవితాన్ని దేవుడు ఒక క్రమబద్ధీకరమైన జీవితంలో మీ జీవితాన్ని అమర్చాడు. ఊడ్చి అమర్చి ఉన్న ఇల్లు. ఇప్పుడు అంతకుముందు దరిద్రంగా ఉందని చెప్పినే దెయ్యం పట్టేసి దరిద్రంగా అయింది. యేసునామములో ఆ దెయ్యం ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయింది. ఊడ్చి అమర్చి ఉన్న ఇల్లు ఎలా ఉండాలో తెలుసా? సంకీర్తన గారు వినారా? పువ్వులు చూసుకుంటూ కూర్చుంటాం కాదు, పెట్టలను చూసుకుంటూ కూర్చుంటాం కాదు. ఇల్లు ఊడ్చి అమర్చి ఉన్న తర్వాత ఇంట్లో ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఉపవాసం ఉండాలి, భక్తిలో ఎదగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ విడిచిపెట్టి వెళ్ళిపోయిన దెయ్యం నేను విడిచిపెట్టిన ఇంటిని చూద్దాం అసలు ఎలా ఉంటుందో అని వస్తే ఊడ్చి అమర్చి ఎలా ఉందంట? అసలు పాయింట్ చెప్పాలి. ఎలా ఉందా? అది రమ్య గారు కొట్టని చెప్పాలి, కొట్టండి గట్టిగా. ఎలా ఉందంట? ఖాళీగా ఉందంట, ఖాళీగా ఉందంట, ఖాళీగా ఉందంట. అంతకుముందు ఒక దెయ్యానికే ఖాళీ, ఇప్పుడు విస్తారమైన ఖాళీ. ఇప్పుడు ఈ దెయ్యం అనుకుందంట, ఇప్పుడు విస్తారమైన ఖాళీ ఉంది కదా, నేను వెళ్ళి మరొక 7 దెయ్యాలనే దాంతోపాటు 8 దెయ్యాలు తీసుకొచ్చింది. ఇప్పుడు అది మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఏమైంది? ఇంకా తాటికాయ మూలిగా నక్క మీద తాటికాయ పడినట్టు అయిపోయింది పరిస్థితి. యేసయ్య నిన్ను విమోచించాడు, యేసయ్య నిన్ను రక్షించాడు, యేసయ్య నీ కోసం తన ప్రాణం పెట్టాడు. అలాంటి స్థితిలో ఉన్న నీవు ఆయనకి కృతజ్ఞతుడిగా ఉండకపోతే ఎలా? ఆయనకు ప్రార్థన చేయకపోతే ఎలా? ఆయన వాక్యాన్ని చదివి వాక్యంతో స్నేహం చేయకపోతే ఎలా? దేవునితో సహవాసం చేయకపోతే ఎలా? దేవునితో నడవకపోతే ఎలా? ఇప్పుడు వెలుగు ఉంది, వెలుగు మన చుట్టూ ఉంది, చీకటి ఉందా? చెప్పండి. రాత్రి అయితే ఈ వెలుగు ఉంటుందా? ఉంటే వెలుగైనా ఉంటుంది, చీకటైనా ఉంటుంది. దేవుడు లేడు అంటే నీ ఇంట్లో ఎవరున్నారని అర్థం? దేవుడు లేడంటే నీ ఇంట్లో ఎవరున్నారని అర్థం? చెప్పండి. దేవుడు లేడంటే నీ ఇంట్లో ఎవరున్నారని అర్థం? దెయ్యం ఉన్న ఇల్లు ఏమైతే తెలుసా? చీకటిమయం, గందరగోళం, వస్తువులు ఇరిగిపోతాయి, సామాన్లు ఇరిగిపోతాయి, ఇల్లు కల్లలం అయిపోతాయి. సేవకుడు కూడా వస్తాయి, ఎప్పుడప్పుడు సేవకులకు వస్తాయి, విశ్వాసాలకు వస్తాయి. ఒకరినొకరు కొట్టేసుకుంటారు, లేదా అన్నాళ్ళు కొట్టేసుకుంటారు. ఎవరుండి లోపల? సేనా అని దెయ్యం పట్టినోడు ఉన్నాడు. ఎవరండి? సేనా అనకి దాని అర్థం ఎన్ని దెయ్యాలు ఉన్నాయి వాళ్ళు? 2000 దెయ్యాలు. ఆడి అరుపులంట వీపుకి సరుకుల్లాగా ఉన్నాయంట. ఆడి అరుపులు ఈ వారం కిందట ఎవరు అరుతున్నారో తెలీదు అన్నాడు. కుక్క తెలుతులేదు, మనుషులు తెలుతులేదు. పైన పడుకున్నాం, అసలే మందిరంలోనే పడుకున్నాగా, దేవుడు దూతలు ఉంచుతాడని ధైర్యంగా పడుకున్నాం. ఏసు రక్తమే చేయం. ఇప్పుడు నేను దర్శనం చేశారా? రాత్రి ఎవరో తిరుగుతున్నారండి. అర్ధరాత్రి బయటికి రమ్మాకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు వేస్తున్నారో తెలియదు, అరుపులు ఎవరు కేకలేస్తాడు. నేను అంటాను దెయ్యం పుట్టినాడు అలాగే కేకలేస్తాడు. అదైతే ఆడికి సంకెళ్ళు పెట్టేసి కట్టేశారంట. సంకెళ్ళు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అది రీలు, ఇది రియల్. బట్టలు ఉండలేదంట. ఎక్కడ తిరుగుతున్నాడు? దేవుడు ఉంటే ఇంట్లో ఉంటాడు, దెయ్యం ఉంటే రోడ్ల మీద, క్లబ్బుల్లో, పార్కుల్లో, పబ్బుల్లో, ఊరి సేవల పొరిమేరల్లో, వాగుల్లో, ఎక్కడ పాప ఉంటుందో అక్కడ ఉంటాడు. సరే, ఆఖరి మాట ముగిస్తున్నాను. యేసయ్యకు నువ్వు చోటిస్తే నీ ఇంట్లో నెమ్మది ఉంటుంది, దెయ్యానికి చోటిస్తే నెమ్మది ఉండదు. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చును. నెమ్మది కావాలా? శాంతి కావాలా? సమాధానం కావాలా? విమోచన కావాలా?
నా యేసుని రాజుగా కోరుకో, నా యేసుని ప్రభువుగా నీ హృదయంలోనికి ఆహ్వానించు. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, అందరూ తలలో వంచండి. ప్రార్థన. నీ హృదయంలో యేసు ప్రభులు వారు ఉన్నారా? సాతాను ఉన్నాడా? ఆలోచించు. నీ చేష్టలు, నీ పనులు, నీ బుద్ధులను బట్టే చెప్పొచ్చు నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, దేవుందో. నువ్వు మాట్లాడే మాటలను బట్టి చెప్పొచ్చు నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, దేవుందో. మాట్లాడే మాట సరిగ్గా ఉండాలి, చేసే పనులు సరిగ్గా ఉండాలి. అప్పుడే మన జీవితం సరిగ్గా ఉంటుంది. నడుస్తుంది జాతరాక రోడ్డు అంతా వంకరకుందన్నాడంట. బతకటం చేతకరాదు కానీ ప్రార్థన. ఎవరికో ఇచ్చావు నీ హృదయాన్ని, నీ మనసులో ఎవరున్నారు, నీ ఆలోచనలు ఎవరున్నారు? ఇక వీళ్ళు లేకపోతే నా జీవితం లేదనుకుంటున్నావా? జాగ్రత్త. రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, విడువని స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, విడువని కృపణాలు స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, మకుట్ వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, కృపా సత్యములతో ధరణిలో కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా, రాజాదిరాజా రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాదిరాజా పడాలి సామ్రాజ్య పరిపాలక, మకుటము ధరించిన మహారాజు అయిని సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచి, మకుటము ధరించిన మహారాజు అయిని సౌభాగ్యమును నా కొరకై సిద్ధపరచి, నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే, నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే, రాజాదిరాజా పడాలి అందరూ స్వరమెత్తి ఆహా, రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాదిరాజా రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాదిరాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, ఆరాధన నీకే నా
నా పూర్ణ హృదయముతో స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఇంతవరకు ప్రకటించిన వర్తమానం అయ్యా నీ వాక్యము అందరి హృదయాల్లో విత్తబడి ఫలించబడి ఆశీర్వదించబడడానికి సహాయం చేయమని, ఈరోజు జరగనున్న స్తుతి కొడుకును కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.